రాను రాను నిత్యావసరాల సరుకులు, కూరగాయలు వెరసి సగటు జీవన వ్యయం పెరిగిపోతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అయితే గతంతో పోలిస్తే సగటు కుటుంబ ఆదాయం కూడా పెరిగింది. అదే సమయంలో ఖర్చు కూడా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు ఓ విధంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో ఖర్చులు మరో విధంగా ఉంటాయి. ఇవన్నీ పక్కకు పెడితే అసలు ప్రతి నెల ఓ కుటుంబం తమ అవసరాలకు ఎంత ఖర్చు పెడుతుంటారు? గ్రామీణ కుటుంబం అయితే ఎంత ఖర్చు పెడతారు? పట్టణాల్లో ఉండే కుటుంబానిదెంత ఖర్చు? ఆసక్తికరమైన విషయమే కదా ఇది. ఆ వివరాలపై సర్వే చేయగా అసలు విషయాలు బయటకొచ్చాయి. వీటిలో షాకింగ్ విషయం ఏమిటంటే, మన తెలుగు రాష్ట్రాల ప్రజలే నెలకు అత్యధిక ఖర్చు పెట్టేవారిలో ముందుండటం. దేశంలో పేదరికం, అసమానతలు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 పేరుతో 2023 ఆగస్టు 2024 జూలై మధ్య రాష్ట్రాల వారీగా ఓ సర్వే నిర్వహించారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,54,357 మంది నుంచి, పట్టణ ప్రాంతాల్లో 1,07,596 మంది నుంచి వివరాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కుటుంబాలు నెలవారీగా పెడుతున్న ఖర్చులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. పట్టణాల్లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగంలో తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నాయి. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో కుటుంబాలు నెలకు 9,131 రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఏపీ పట్టణ ప్రాంతాల్లో ఈ లెక్క 9,877గా ఉంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాలు నెలకు 5,675 చొప్పున ఖర్చు చేస్తుంటే, ఏపీలోనైతే గ్రామీణ ప్రాంతాల్లో 6,107 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు నెలవారీ తలసరి వినియోగానికి చేస్తున్న ఖర్చులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక సర్వే విశేషాలను రాష్ట్రాల వారీగా ఓసారి చూసుకుంటే, కేరళలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 6,611 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు 7,834 ఖర్చు చేస్తున్నారు. తమిళనాడులోని గ్రామీణ కుటుంబాలు 5,872 రూపాయలు ఖర్చు పెడుతుండగా, పట్టణాల్లోని కుటుంబాలు 8,325 ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటకలోని పట్టణ ప్రాంతాల్లో 8,169 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖర్చు నెలకు 5,068గా ఉంది. జాతీయ స్థాయిలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు 4,122, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు 6,996 ఖర్చు చేస్తున్నారు. పారిశ్రామిక రాష్ట్రాల్లో చూసుకుంటే, పారిశ్రామిక రాష్ట్రాలుగా పేరొందిన గుజరాత్, మహారాష్ట్రలలో జాతీయ సగటుకు కొంత అటూ ఇటుగా కుటుంబాల నెలవారీ ఖర్చులు ఉన్నాయి.